నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి పొంగులేటి. వేసవిలో దాహర్తి నివారణకు ముందడుగు. హన్మకొండ కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు. పెట్రోల్ కొరతపై ప్రచారాలను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆన్లైన్ వడ్ల కొనుగోలుపై రైతుల ఆవేదన. పాత విధానం కోరిన హరీష్ రావు. తెలంగాణలో జర్నలిస్టుల కోసం నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి అక్రిడేషన్ కార్డుని తెలంగాణ స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి మంత్రి స్వయంగా అందజేశారు. జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా చేయడం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మీడియా రంగం ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అక్రిడేషన్ ప్రక్రియను డిజిటల్ విధానంలోకి తీసుకురావడం ద్వారా జాప్యాలు తగ్గి అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి త్వరగా గుర్తింపు కార్డులు అందేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టుల భద్రత, ఆరోగ్యం మరియు వృత్తిపరమైన సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు, వర్క్ షాప్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ కి వచ్చే ప్రజలకు, ఉద్యోగుల కోసం వేసవిలో దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, GRDA, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా కలెక్టరేట్ లో ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చలివేంద్రంలో చల్లని నీటితో పాటు ORS అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా DRDO మేనశ్రీను, జిల్లా ఖజానా శాఖ అధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్, DMHO డాక్టర్ అప్పయ్య, అడిషనల్ DRDOలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస స్వామి, TGO నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన వివరాల ప్రకారం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత నెలకొందని, దాని ప్రభావం సరిహద్దు జిల్లాలైన ఖమ్మం మరియు కొత్తగూడెంపై మాత్రమే పడిందన్నారు. ఈ ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు ఆందోళనతో ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని కొందరు అతిశయోక్తిగా చూపిస్తూ పెద్ద సమస్యగా ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. చిన్న సమస్యను ఆకాశం బద్దలైనట్లు చూపించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ప్రజలు అవసరానికి మించిన నిల్వలు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పాడైనటువంటి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ అనిపించితే ఇక నిజంగా ఏదో మొత్తం ఆకాశం బద్దలవుతున్నట్టు, మొత్తం ఊడిపడుతున్నట్టు ప్రచారం కావడంతో కొత్తగూడెం, ఖమ్మం, ఆంధ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. తెలంగాణలో ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం పెట్రోల్ పంపులు అన్నింటిలో స్టాక్ ఉంది. మీరు ఎన్ని పెట్రోల్ పంప్ ఇప్పుడు చూడండి, మీరు పంజాగుట్టకి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంది. సిద్దిపేట జిల్లాలో వడ్ల కొనుగోలు అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా కలెక్టర్తో సమావేశమై రైతుల సమస్యలను ప్రస్తావించారు. జిల్లాలో ఆన్లైన్ విధానం ద్వారా వడ్ల కొనుగోలు చేపట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యలు, నమోదు ప్రక్రియలో జాప్యం కారణంగా పంటను అమ్ముకునే విషయంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన పాత విధానంలోనే నేరుగా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే 2-3 రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోతే తీవ్ర ఆందోళనకు దిగాల్సి వస్తుందని సిద్దిపేటలో హెచ్చరించారు. దాదాపు 5,000 మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన చేపడతామని ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
ఎండిస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లల్లో కూడా ఓ జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటా ఎండలమ్మా, ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్ని పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. నమస్కారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భద్రతా వ్యవస్థలను సవాలు చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఒక నకిలీ పోలీసు అధికారి సంచరించిన విషయం బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 31 ఏళ్ల తటూరి రవి చరణ్ యాదవ్ లేదా నిఖిల్ యాదవ్ అనే పేర్లతో కూడా తనను పరిచయం చేసుకుంటూ పూర్తి పోలీస్ యూనిఫామ్ ధరించి సచివాలయం లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిలో ఒకరిగా నటిస్తూ పలువురితో మమేకమయ్యాడని విచారణలో తేలింది. అంతేకాకుండా ముఖ్యమంత్రితో నేరుగా భేటీ అయ్యే అవకాశం కల్పించగలనని చెప్పి కొందరిని నమ్మబలికే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తన నకిలీ గుర్తింపును బలపరచడానికి అతను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోల ద్వారా తనను నిజమైన అధికారిగా చూపించే ప్రయత్నం చేశాడని తెలిపారు. సూక్ష్మ నిఘా ఆధారంగా బుధవారం రోజున అతన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు అతని వద్ద నుండి పోలీస్ యూనిఫామ్ లో నకిలీ గుర్తింపు సామాగ్రి మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుంది. నేను మీ చరణ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీల్స్ చేశారు కదా, కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నేను రియల్ పోలీస్ కాదు, నేను డూప్లికేట్ పోలీస్. కానీ ఒక పోలీస్ మీద నాకు అలా ఇష్టం చేసినాను. కాబట్టి నన్ను మీ రీల్స్ అందరూ చూసి నన్ను నిజంగా మీరు పోలీస్ అని నమ్మిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ. మళ్ళీ అలాంటి ఇన్ఫార్మ్ చేసుకొని ఎప్పుడు మన రీల్స్ చేయను. చేసి ఉంటే ఈసారి మీరు మీ తర్వాత మీరేమన్నా నేను క్షమిస్తాను. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లాలోని 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు బాలికలు బాలుర విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మడికొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని కె అలేఖ్య 571 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించగా కలెక్టర్ ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 10వ తరగతి ఫలితాలు, ఉత్తీర్ణత శాతం వంటి వివరాలను జిల్లా సమన్వయ అధికారి ఉమామహేశ్వరి మరియు పాఠశాలల ప్రిన్సిపల్లు కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ఇదే ఉత్సాహంతో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. నిన్న ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన అనంతరం ఈ జట్టు 100 విజయాల రికార్డుని చేరుకుంది. 2013లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ ఫ్రాంచైజీ కేవలం 205 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో 8 జట్లు 100కు పైగా విజయాలు నమోదు చేసినప్పటికీ తక్కువ మ్యాచ్ల్లో ఈ మార్క్ ని అందుకున్న జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ప్రత్యేకంగా పంజాబ్ కింగ్స్ పై అత్యధికంగా 17 విజయాలు నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 14 చొప్పున విజయాలు సాధించింది. మొత్తం 49.01% విన్నింగ్ పర్సెంటేజ్ తో ఎస్ఆర్హెచ్ జట్టు ఢిల్లీ మరియు పంజాబ్ జట్ల కంటే మెరుగైన రికార్డుని సొంతం చేసుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో తన స్థిరమైన ప్రదర్శన మరోసారి నిరూపించింది. భూపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత ముదిరాజ్ అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సంగీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హన్మకొండలోని సాధు సంగీత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి
మనోధైర్యం చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక మహిళా కానిస్టేబుల్ కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బీసీ మహిళ ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాధు సంగీత ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనగాల ప్రణయరాజ్, జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలో విపశ్యన ధ్యానంపై అవగాహన కార్యక్రమాలు మరియు 10 రోజుల నివాస ధ్యాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం అని, ఇది భారతదేశపు అత్యంత పురాతన ధ్యాన పద్ధతిలో ఒకటని పేర్కొన్నారు. దాదాపు 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు దీనిని తిరిగి ప్రజలకు అందించి సమస్త దుఃఖాలకు పరిష్కార మార్గం పరిచయం చేశారని తెలిపారు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తి తన మనస్సును శుద్ధి చేసుకుని శాశ్వత శాంతిని పొందవచ్చని వివరించారు. మానసిక ప్రశాంతత కోసం మే 31 నుంచి జూన్ 11 వరకు 10 రోజుల నివాస ధ్యాన శిబిరం హన్మకొండలో నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో ప్రతిరోజు ధ్యాన సాధన ఆచరణలు బోధించబడతాయి. ఇదే క్రమంలో మే 3వ తేదీ ఆదివారం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు షాయన్పేటలో విపశ్యన అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో విపశ్యన యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాలపై వివరాలు అందిస్తారు. ఈ కార్యక్రమాలు కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ ఉచితంగా నిర్వహించబడతాయని, ఆహారం మరియు వసతి సౌకర్యాలు కూడా కల్పించబడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్, డాక్టర్ సురేష్, డాక్టర్ సుబ్బారెడ్డి, పూల శ్రీనివాస్, గారపాటి లీలా తదితరులు పాల్గొన్నారు. విపස්සన అనేది ఒక అద్భుతమైన విద్య అన్నమాట. సో ఈ విద్యను మన వరంగల్లో ఈ విద్యను అభ్యసించడానికి కోసం, ఆ విద్య గురించి అవగాహన చేయడానికి కోసం 2 సదస్సులు నిర్వహిస్తున్నాం. మే 3వ తారీఖు నుంచి 3వ తారీఖు 9:30 నుంచి 11 వరకు లయన్స్ క్లబ్ షాయంపేట రైల్వే గేట్ సమీపంలో, షాయంపేట దగ్గర. ఇది ఇంకోటి ఏంటంటే 10 days శిబిరం ఒకటి నిర్వహిస్తున్నాం. అది ఎప్పుడంటే ఇది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు, ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇది మే 31 నుంచి జూన్ 11 వరకు శ్రీనివాస రామానుజ కాన్సెప్ట్ స్కూల్, ఎస్ఆర్ నగర్, ఔటర్ రింగ్ రోడ్, ఉనికిచెర్ల దగ్గర, ఇది హన్మకొండలో. సో దీనికోసం మేము ఈ 2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. నా పేరు నాగేశ్వర్ అండి. నేను విపස්සనలో 18 ఏళ్ళు. కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్ ప్రహరీ గోడ కూలిపోవడంతో కనీసం 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శివాజీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేల తడిసి బలహీనపడటంతో ఆసుపత్రి కాంపౌండ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం. గోడ పక్కన ఉన్న వారిపై శిథిలాలు పడడంతో ప్రాణ నష్టం జరిగింది. ఘటన వెంటనే సమాచారం అందుకున్న కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. భారీ వర్షాల సమయంలో పాత భవనాలు, ప్రహరీ గోడల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. గాంధీ భవన్ ముందు గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు భారీగా చేరుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళన భాగంగా ఉద్యమకారులు భిక్షాటనకు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని వారు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమం వేగంగా ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అక్కడికి చేరుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు
ఆందోళనకారులను అడ్డుకున్నారు. రహదారి రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో పలువురు ఉద్యమకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఇకపోతే తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. పరిస్థితిపై అధికారులు నిశితంగా నిఘా ఉంచినట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని నారాయణ పాఠశాల విద్యార్థులు ప్రకటించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో 100% ఫలితాలు సాధించారు. మొత్తం 37 మంది విద్యార్థులలో 576 మార్కులతో గూడూరు వాన్మయి మొదటి స్థానం, 572 మార్కులతో రెండవ స్థానంలో గోనెల శివాత్మిక, 570 మార్కులతో మూడవ స్థానంలో భోగి రష్మికలు నిలిచారు. మొత్తం విద్యార్థులలో 28 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. ఈ సందర్భంగా జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తేజావత్ అనిత, అకాడమిక్ డీన్ బండి రాకేష్, 10వ తరగతి ఇన్ఛార్జ్ హాఫీజ్ పాషా, ఏవో గుంపుల చేరాలు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో మొదటి 2, 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి పొంగులేటి. వేసవిలో దాహత్తి నివారణకు ముందడుగు. హన్మకొండ కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు. పెట్రోల్ కొరతపై ప్రచారాలను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆన్లైన్ వడ్ల కొనుగోలుపై రైతుల ఆవేదన. పాత విధానం కోరిన హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.